తారా సంవాదంలో వశిష్ఠుల వారు దాదాపు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తారాదేవి ప్రత్యక్షమైంది. శ్రీ మహావిష్ణువు ఎన్నో వందల వేల సంవత్సరాలు ఋషులు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమవుతారు. పరమేశ్వరుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన యోగముద్ర నుంచి వచ్చి ప్రత్యక్షమైన సందర్భాల్ని మనం ఎన్నో పురాణాల రూపంలో కానీ, కొన్ని రకాల గాథల రూపంలో గానీ మనం విని ఉన్నాం కదా! మరి ఇంతటి ఉత్కృష్టమైన చర్యలప్పుడే భగవంతుడు ప్రత్యక్షమవుతున్నాడే, అట్‌లీస్ట్ మీరు ధ్రువ చరిత్ర తీసుకోండి. ధ్రువుడు ఎంతో కష్టపడితే ఎన్నో చిన్న పిల్లవాడు అంత కష్టపడి ఒంటి వేలి మీద ఇలా నిలబడి తపస్సు చేసి కందమూలాలు తింటూ, ఆకులు తింటూ